సంక్రాంతికి గేమ్ చేంజర్ రాబోతుంది కదా రామ్ చరణ్‌ది. సో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మీకు? చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే డైరెక్షన్ శంకర్ గారు చేస్తూ ఉన్నారు. సోషియో బాగుంటుంది. సోషల్ ఈవెంట్స్ని సోషల్గా బాగా చేస్తారు. మనం చూసినట్లయితే జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు ఇలాంటి కంటెంట్తో రాబోతున్న సినిమా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని అనిపిస్తుంది. అంటే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లో తీస్తున్నారు కదా క్లియర్ అర్థమైతే టీజర్ చూసిన తర్వాత. సో ఈ రోజులలో ఈ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ అనేది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? పొలిటికల్ బ్యాక్గ్రాఫ్ ఖచ్చితంగా. పొలిటికల్ బ్యాక్గ్రాఫ్ అంటే డైరెక్షన్ ఎవరో చూడాలి ముందే. ప్రధానంగా ఏంటంటే ఇది వరకు శంకర్ తీసినటువంటి సినిమాలు చూడండి మీరు. ఎన్నో సినిమాలు తీశారు, హిట్ కొట్టారు. శివాజీ కానీ, తర్వాత వచ్చి ఒకే ఒక్కడు కానీ, ఐ సినిమా కానీ, ఇవన్నీ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా వస్తుంది సినిమా. సో ఖచ్చితంగా శంకర్ డైరెక్షన్ మీద అందరికీ నమ్మకం ఉంది. తను ఏంటంటే ఈ మధ్య కాలంలో అంతగా హిట్ ఇండియన్ 2 కూడా జనాలకు నచ్చలేదు. ఇండియన్ 2 సినిమా కూడా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంత అవుట్డేటెడ్ కంటెంట్. జనాల నుంచి మార్పు కోరుకుంటారు కానీ తన ఇంటి దాకా వచ్చేసరికి ఆ మార్పు ఉండదు అనే జస్ట్ చిన్న కాన్సెప్టే ఇండియన్ 2 కూడా. కానీ అది ఫ్లాప్ అయింది. కారణం ఏంటంటే చాలా వ్యారియస్. అతను ఒక పవర్ఫుల్గా చూపించాల్సినటువంటి ఇండియన్ని తర్వాత లాస్ట్లో ఒక బిచ్చలాగా తయారు చేశారు. సో దానికి దీనికి సంబంధం లేదు. అందులో ఒక మంచి ఖచ్చితంగా దిల్ రాజు అనే ప్రొడక్షన్ హౌస్ నమ్మకం ఉంది. ఖచ్చితంగా అది గేమ్ చేంజర్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ టాలీవుడ్ అక్రాస్ ద గ్లోబ్. నేను చెప్పాలంటే అందుకే ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయారు.